వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీల విప్లవం రానుంది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ఫిల్మ్ స్టూడియోలు నిర్మించడానికి ఒప్పందాలు జరిగాయి. ఫిల్మ్ సిటీలకు సంబంధించి సమ్మిట్ లో ఫిల్మ్ ఇన్ తెలంగాణ సెషన్ జరిగింది. తెలంగాణను భారతదేశంలోని క్రియేటివ్ ఎకానమీలో ముందుంచేందుకు చర్చలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియోలు, ఫిల్మ్ సిటీల అభివృద్ధికి రెండు పెద్ద ఒప్పందాలు జరిగాయి. ఇవి బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్గన్, సల్మాన్ ఖాన్ లకు సంబంధించినవి. ఇవి హైదరాబాద్ ను గ్లోబల్ సినిమా హబ్ గా మార్చడానికి సహాయపడతాయి. హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణానికి అజయ్ దేవ్గన్ ఆసక్తి. అజయ్ దేవ్గన్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ సిటీ అభివృద్ధి, విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియో సౌకర్యాలు, కటింగ్ ఎడ్జ్ ప్రొడక్షన్ క్యాపబిలిటీలు ఉంటాయి. అజయ్ దేవ్గన్ రైజింగ్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 రూపాయల కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది. అన్నపూర్ణ స్టూడియోను కూడా ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని నాగార్జున ప్రకటించారు. పూర్తిగా తరలిస్తారా లేకపోతే అక్కడ కొత్తది నిర్మిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. విశాలమైన స్టూడియోను నిర్మించాలన్న ఆలోచనలో నాగార్జున ఉన్నారు. కేవలం స్టూడియో మాత్రమే కాకుండా మారుతున్న నిర్మాణ అవసరాలకు తగ్గ అత్యాధునిక సౌకర్యాలతో ఫిల్మ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. అన్ని నిర్మాణం అయితే ఇక కంటెంట్ కింగ్ హైదరాబాద్. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ అటు పర్యాటకుల్ని ఇటు సినిమా ప్రొడ్యూసర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆకట్టుకుంటోంది. అక్కడ షూటింగ్లు రోజుకు 4-5 సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇతర భాషల వాళ్ళు కూడా వస్తుంటారు. ఇప్పుడు ఒప్పందాల్లో భాగంగా బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు నిర్మాణాలు పూర్తి. ఇక హైదరాబాద్ కంటెంట్ కింగ్ గా మారుతుంది. ఎలాంటి కంటెంట్ అయినా తీయడానికి ఇక్కడికి వస్తారని అనుకోవచ్చు.